కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయులకు తనని తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను పురాణ పురుషుల్లాగా ఎల్లప్పుడూ కీర్తి సంపాదించాలని ఆశ ఉండేది. ఆ కోరికతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయుల పట్ల అమితమైన నిర్లక్ష్యం చూపించేసరికి రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఏం గొప్పలే, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయుల మనసు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. గ్రామం అంతటికి ఒకే ఒక చెరువు ఉన్నది. వానలు సరిగ్గా లేకపోతే అది నిండదు. వసంతరాయులు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళేలాగా ఒక కాలువ త్రవ్వించాడు. కాలువ త్రవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయులు మారువేషంలో మళ్ళీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతాడనుకున్నాడు. కానీ రామయ్య, కాలువ త్రవ్విస్తే సరిపోతుందా? మాకున్నది నీటి సమస్య ఒకటేనా అన్నాడు. వసంతరాయులు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరి అయిన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు. గ్రామానికి రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికి రామయ్య రాజు పట్ల అసంతృప్తి చూపించాడు. రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు. గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి. ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు. కానీ రామయ్య మాత్రం పొగడటం లేదు. చివరకు వసంతరాయలు విసిగిపోయి, ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవేమి? నీదేదో వింత తత్వంగా ఉన్నదే అని అన్నాడు. రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు. నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాగ్గా. రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయులు అడిగాడు. అంతే మరి, కాలువ వల్ల భూములున్న వాళ్ళు బాగుపడ్డారు. నాకు భూమి లేదు. బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు. నాకేం లాభం? పాఠశాల పెట్టించారు. చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు. ఉచిత వైద్యశాల వచ్చింది. నేనెప్పుడు జబ్బు పడింది లేదు. బస్తీలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి. అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడుంది అన్నాడు రామయ్య. ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు. ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగ్గా చూడడం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజులు హాయిగా గడవటానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రాజు కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు. వసంతరాయులు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా మరో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి, ఏం గొప్పలే, రాజు మా ఊరికి ఏం చేశాడు గనక అన్నాడు. ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి గాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతని సుఖజీవనానికి తగిన ఏర్పాటు చేశాడు. ఈసారి సోమయ్య రాజును పొగిడాడు. వసంతరాయులకు అప్పుడు అర్థమైంది, ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవ్వరూ గుర్తించరు. తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కరి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను. అది సాధ్యం కాదు. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చెయ్యాలి. వసంతరాయులు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయుల పేరు మాత్రం
చిరస్థాయిగా నిలిచిపోయింది.